హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన హైదరాబాద్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న మొయినాబాద్ దగ్గర మనకు 1.5 ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక 4 BHK డ్యూప్లెక్స్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫామ్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది. దీని యొక్క ఎగ్జాక్ట్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు 1.45 ఎకర్స్ అండి. ఇందులో మనకు 4 BHK డ్యూప్లెక్స్ విత్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫామ్ హౌస్ ప్రాపర్టీ అనేది మనకు సేల్కి పెట్టారు. అండ్ టోటల్ ల్యాండ్ ఏరియాలో మనకు ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ మీకు ఏరియల్ వ్యూ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇందులో మనకు ల్యాండ్స్కేపింగ్, గార్డెన్స్, పార్కింగ్ ఏరియా, సర్వెంట్ రూము, పూల్ ఏరియా, మనకు డైనింగ్ సంబంధించిన ఓపెన్ డైనింగ్ స్పేస్, అన్ని ఫెసిలిటీస్ అనేటివి ఇందులో అవైలబుల్ ఉన్నాయండి. అండ్ మీకు క్లియర్గా డే టైమ్ వ్యూ, దీని సరౌండింగ్ లొకాలిటీ అండ్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మనకి ఫామ్ హౌస్కి సంబంధించిన సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు ఫామ్ హౌసెస్ ఉంటాయండి మ్యాక్సిమం. ఇది ఎగ్జాక్ట్గా మొయినాబాద్ లొకేషన్లో ఉన్న తోల్కట్ట విలేజ్ దగ్గర మనకు మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఫామ్ హౌస్ అనేది లొకేట్ అయ్యి ఉందండి. అండ్ ఈ ఫామ్ హౌస్ సరౌండింగ్ లొకాలిటీ కూడా మ్యాక్సిమం ఫామ్ హౌసెస్ ఉన్నాయండి. అండ్ ప్రజెంట్ మనకు ఏరియల్ వ్యూ తోటి ల్యాండ్ డైమెన్షన్ అనేది స్క్వేర్ షేప్లో ఉంది. అండ్ మీకు క్లియర్గా మనకు సరౌండింగ్ లొకాలిటీ మీకు ఈ వీడియోలో కవర్ చేశాను. ఇది ఫామ్ హౌస్ అనేది నైట్ టైం వ్యూ అండి. మనకు ల్యాండ్స్కేపింగ్, గార్డెన్ సంబంధించిన నైట్ టైం వ్యూ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. డే టైం అండ్ నైట్ టైం అనేది మనకు ఫామ్ హౌస్ లుక్ ఏ విధంగా ఉంటుందో క్లియర్గా చూపించడానికే మనం ఈ వీడియోలో నైట్ టైం వ్యూ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను. వన్స్ మనకు ల్యాండ్స్కేపింగ్, గార్డెన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా షేర్ చేసిన తర్వాత మీకు విల్లా యొక్క ఏదైతే డ్యూప్లెక్స్ ఫామ్ హౌస్ ఉందో మనకి ఇంటర్నల్గా ఇంటీరియర్ ప్రొవైడ్ చేశారండి. ఆల్మోస్ట్ మనకు 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. మన గ్రౌండ్ లెవెల్లో మనకు కిచెన్, లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్ అండ్ గెస్ట్ బెడ్రూము. ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు మిగిలిన 3 బెడ్రూమ్స్కి మనకు అటాచ్డ్ బాల్కనీ, ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి చూడండి 4 BHK విల్లా ఎలివేషన్. ఇది గ్రౌండ్ లెవెల్ వ్యూ అండి. మీకు ఇప్పుడు ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఫామ్ హౌస్ యొక్క ఇన్సైడ్ వ్యూ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఫామ్ హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఇచ్చారండి. దాని ముందర మనకు ఫౌంటైన్, లాన్ ఏరియా అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. కార్ పార్కింగ్ స్పేస్ వైజ్గా మీకు ఒక 10 కార్ పార్కింగ్ స్పేస్కి తగ్గట్టుగా పార్కింగ్ ఏరియా అనేది డిజైన్ చేశారండి. ఒక 4 కార్స్ దాకా మీకు షెడ్లో పార్క్ చేసుకునే విధంగా ఉంది ఫెసిలిటీ అనేది ఫామ్ హౌస్లో. మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము. మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా వీడియోలో కవర్ చేస్తుంది. AC యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. లివింగ్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్గా ఉంది. మీకు టోటల్ ఫామ్ హౌస్కి సంబంధించి బిల్ట్ ఏరియా మీకు ఒక 5,000 to 6,000 స్క్వేర్ ఫీట్ అవుతుందండి. ముందర లాన్ ఏరియా మీకు ఆల్మోస్ట్ 7,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. దీనికి విల్లా పక్కనే మనకు ఒక అవుట్ హౌస్ ఉందండి. దాన్ని ఇండోర్ గేమ్స్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు. జిమ్ ఫెసిలిటీ ఉంది, మల్టీపర్పస్ హాల్ లాగా దాన్ని ఫెసిలిటేట్ చేశారు. మీకు అది కూడా ఇన్సైడ్ వ్యూ అనేది మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను. ఇది డైనింగ్ స్పేస్ అండి. అండ్ కిచెన్ ఫెసిలిటీ, ఓపెన్ కిచెన్ మనకు ప్రొవైడ్ చేశారు. చూడండి మనకి వార్డ్రోబ్స్ కవర్ చేస్తున్నాను. డిష్ వాషర్, మైక్రో ఓవెన్, మనకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్, ఎవ్రీథింగ్ మనకు ప్రొవైడ్ చేశారండి. అండ్ మీకు ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అనేది మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో కంప్లీట్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారండి విత్ ఓనర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి. డైరెక్ట్ ఓనర్ ఇన్ఫర్మేషనే మీకు ఇందులో షేర్ చేస్తున్నాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. బెడ్రూమ్ సైజ్ మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి. అది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ లైట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదండి. మీకు 100% ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుంది. మనం ఈవినింగ్ 4-4:30 ఆ టైంలో మనకు డే టైం వ్యూ అనేది రికార్డ్ చేశాము. అండ్ నైట్ టైం వ్యూ వచ్చేసి మీకు ఒక 7-7:30 టైంలో మనం ఈ వీడియో అనేది రికార్డ్ చేశామండి. చూడండి మన గ్రౌండ్ లెవెల్ కార్డింగ్ మీకు 100% ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను. నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి, లివింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. దీనికి ఒక సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది బాల్కనీ ఏరియా. ఇక్కడ నుంచి మనకు అవుట్ సైడ్ వ్యూ అనేది బాగుంటుందండి, ఎందుకంటే ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ వ్యూ ఉంటుంది. మనకు కమ్యూనిటీ ఏదైతే మనకు ఫామ్ హౌస్ ఉందో, ఫామ్ హౌస్లో కొంత భాగం ఏదైతే ఉందో మనకు మామిడి తోటకి కేటాయించారండి. అందులో ఆల్మోస్ట్ మనకు 75 చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు. 75 మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. వాటి ఏజ్ మనకి 2 years ఏజ్ ఉన్న చెట్లని వీళ్ళు మనకు మామిడి తోటలో పెట్టారండి. అండ్ మీకు ఏదైతే కొబ్బరి చెట్లు కనబడుతున్నాయో ఫామ్ హౌస్లో, అది ఆల్మోస్ట్ మనకు 5 years ఓల్డ్ వాటి ఏజ్ వచ్చేసి. ఇందులో మనకి ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ లెవెల్లో మనకు 3 bedrooms ప్రొవైడ్ చేశారు. ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ అటాచ్డ్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి. ప్రతి బెడ్రూమ్లో మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. చూడండి, క్లియర్గా బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఫస్ట్ బెడ్రూమ్ ఏదైతే సెకండ్ బెడ్రూమ్ ఉందో అది మీకు వీడియోలో కవర్ చేశాను. ఇది థర్డ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. చూడండి, మనకు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ 2 ప్రొవైడ్ చేశారు. మీకు అవుట్ సైడ్ వ్యూ బాగుంటుందండి బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ నుంచి. అండ్ ఇందులో మనకు 2 సర్వెంట్ క్వార్టర్స్ అనేది ప్రొవైడ్ చేశారండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఒక స్టోర్ రూమ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. దీన్ని మెయింటైన్ చేయడానికి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు రెసిడెన్షియల్గా స్టే చేయడానికి ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. అండ్ ఈ 4 BHK డ్యూప్లెక్స్ మనకు ఫుల్లీ ఫర్నిష్డ్ ఫామ్ హౌస్ కాకుండా ఇందులోనే మనకు ఒక అవుట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. 2 BHK పోర్షన్ ఒకటి. అది ఎగ్జాక్ట్గా మనకు డైనింగ్ సెక్షన్, ఓపెన్ డైనింగ్ పూల్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ లొకేట్ అయ్యి ఉంది. అది కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ అండి అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ప్రతి బెడ్రూమ్లో ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది. ఈవెన్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ దగ్గర కూడా మనకి ఏసీ యూనిట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకు ఇందులో ఫెసిలిటీ పరంగా చూసుకుంటే మీకు స్విమ్మింగ్ పూల్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. స్పోర్ట్స్కి సంబంధించిన రూమ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. మనకి అవుట్డోర్ డైనింగ్ హాల్ అనేది మనకు పూల్ ఏరియా దగ్గర ప్రొవైడ్ చేశారు. హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందండి. సెక్యూరిటీ పరంగా CCTV సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయి. వాటర్ ఇష్యూ లేకుండా 2 బోర్వెల్స్ ఉన్నాయండి. అండ్ మన పవర్ బ్యాకప్కి జనరేటర్ ఉంది. అండ్ మనకి ఏదైతే ఫౌంటైన్ ఏరియా రోజ్ గార్డెన్ ఏదైతే ఉందో మనకు విల్లా ముందల ఆల్మోస్ట్ మనకు 7000 square feet లాన్ ఏరియా అనేది వీళ్ళు ఫెసిలిటేట్ చేశారు. ఇది టెర్రస్ ఏరియా. మీకు చెప్పిన ఇండోర్ గేమ్స్ సంబంధించిన స్పోర్ట్స్ అవుట్ హౌస్ ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. చూడండి, మనకి మామిడి తోట అనేది క్లియర్గా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ల్యాండ్స్కేపింగ్ గార్డెన్కి సపరేట్ డెడికేటెడ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ప్లస్ మనకు ఏదైతే మ్యాంగో ప్లాంటేషన్ మనకు మామిడి తోట ఏదైతే ఉందో అది కూడా సపరేట్గా డెడికేటెడ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. మొత్తం అది ఒక 75 మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. వాటి ఏజ్ 2 years. కోకోనట్ ట్రీస్ వచ్చేసి మనకు 5 years ఓల్డ్ ఉన్నవి పెట్టారు. అండ్ మనకు ఆక్సిజన్ ట్రీస్ అని, అశోక ట్రీస్ అని, పపాయా ట్రీస్ అని చెప్పి చాలా లిస్ట్ ఉందండి. ఆ లిస్ట్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అయితే మ్యాక్సిమం కవర్ చేశానండి. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇదంతా పూల్ ఏరియా. పూల్ ఏరియా దగ్గర ఉన్న ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ మనకు ప్రతిదీ గ్రౌండ్ లెవెల్లో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. చూడండి, మనకు మెయింటెనెన్స్ వర్క్ ఏరియల్ వ్యూ ద్వారా మనకు ల్యాండ్స్కేపింగ్ డైమెన్షన్ అనేది అర్థమవుతుంది. ప్లస్ గ్రౌండ్ లెవెల్లో దాని యొక్క మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందో మీకు క్లియర్గా చూపించడానికి మీకు గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది మీకు కవర్ చేస్తున్నానండి. ఇది ఓపెన్ డైనింగ్ సెక్షన్ అండి. దానికి సంబంధించి ఈ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఈ ఓపెన్ డైనింగ్ సెక్షన్ దగ్గరనే మనకు అవుట్ హౌస్ గెస్ట్ హౌస్ అనేది అవైలబుల్ ఉందండి. చూడండి, మనకి ఏదైతే ఫామ్ హౌస్ 1.45 acres ఉందో దాని చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఆర్చ్ ఉంటుంది, పార్కింగ్ ఫెసిలిటీ. ఒకేసారి ఏదైనా ఈవెంట్ రన్ చేయాలన్నా కానీ మీకు ఒక 700 నుంచి 1000 people కెపాసిటీ తట్టుకోగలదండి మనకు ఫామ్ హౌస్ వైజ్గా అట్లా చూసుకున్నా కానీ. చూడండి, ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఇదంతా పార్కింగ్ ఫెసిలిటీ.
ఇది అవుట్ హౌస్ అండి, మీకు వీడియోలో స్టార్టింగ్లో కవర్ చేసినాను. అండ్ టోటల్ ల్యాండ్ డైమెన్షన్ మీకు క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నానండి. అండ్ ఇది చూడండి, అవుట్ హౌస్ ఏదైతే ఉందో మనకు జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన రూమ్ అనేది ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా మనకి ఇన్సైడ్ వ్యూ అనేది కవర్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ రూమ్ని ఇండోర్ గేమ్స్కి వాడుతున్నారు, జిమ్ ఫెసిలిటీకి యూజ్ చేస్తున్నారు. మనకు నీడ్ని బేస్ చేసుకొని మల్టీపర్పస్ హాల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇన్కేస్ ఏదైనా ఈవెంట్ రన్ అవుతే డైనింగ్ సెక్షన్ లాగా ఈ టోటల్ హాల్ని యూజ్ చేసుకోవచ్చు, ఫుడ్కి సంబంధించిన డైనింగ్ సెక్షన్ లాగా. చూడండి, మనకి ఇండోర్ గేమ్స్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ జిమ్ ఎక్విప్మెంట్ ఉంది అండ్ టేబుల్ టెన్నిస్. వీళ్ళకి తగ్గట్టుగా ఏవైతే అవసరం ఉందో దానికి తగ్గట్టుగా దీన్ని వీళ్ళు యూజ్ చేస్తున్నారు. కాకపోతే మోస్ట్లీ దీన్ని మల్టీపర్పస్ హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి, వాళ్ళ అవసరాలను బేస్ చేసుకొని. ఏదైతే మామిడి తోట ఉందో మనకి గ్రౌండ్ లెవెల్ చూడండి, చెట్లని మీకు వీడియోలో కవర్ చేస్తుంది. ప్రజెంట్ మనకు ఏదైతే మ్యాంగో ట్రీస్ ఉన్నాయో వాటి యొక్క కండిషన్, గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. కంప్లీట్గా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేసారండి చెట్లకి, ఏదైతే తోట ఉందో. అండ్ పార్కింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. మీకు ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను. ఎగ్జాక్ట్గా మనకు మొయినాబాద్ లొకేషన్లో ఉన్న తోల్కట్ట దగ్గర మనకు 1.45 ఎకర్స్లో ఆల్మోస్ట్ ఒక 5,000 స్క్వేర్ ఫీట్ 4 BHK డూప్లెక్స్ ఫామ్ హౌస్ అండ్ ఒక 2 BHK అవుట్ హౌస్, పూల్ ఏరియా, ఓపెన్ డైనింగ్ స్పేస్ అండ్ మనకు ఒక మల్టీపర్పస్ హాల్, మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్, ఇదంతా మనకు వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డే టైం నైట్ టైం వ్యూ ఏంటంటే మనకు మ్యాక్సిమం మీకు 100% ఇన్ఫర్మేషన్ కవర్ చేయడానికే మీకు ట్రై చేస్తున్నానండి ఒకే వీడియోలో. చూడండి, మనకు అవుట్ హౌస్ సంబంధించి ఇండోర్ గేమ్స్ యూనిట్ది నైట్ టైం వ్యూ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మ్యాక్సిమం నేనైతే 100% ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి ట్రై చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఏదైనా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇందులో పోస్ట్ చేస్తున్నానండి. ఎటువంటి కమిషన్ పే చేయాల్సిన అవసరం లేదు ఎవరికి. డైరెక్ట్ ఓనర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.